ఫ్రిడ్జ్లో బాడీ పార్ట్స్, హెడ్ మిస్సింగ్. విశాఖపట్నంలో షాకింగ్ క్రైమ్. ఇది మూవీ కాదు, ఇది రియల్. ఏపీలో విశాఖపట్నం ఎల్వీ నగర్లో జరిగిన ఒక బ్రూటల్ క్రైమ్. కంట్రీ మొత్తం షాక్లో ఉంది. ఒక నేవీ టెక్నీషియన్ తన గర్ల్ ఫ్రెండ్ని చంపి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అక్యూజ్డ్ రవీంద్ర వయసు 35. భార్య పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం. అది అడ్వాంటేజ్ తీసుకున్న రవీంద్ర తన గర్ల్ ఫ్రెండ్ అయిన మౌనిక, ఆమె వయసు 29. మౌనికని మొన్న సండే నైట్ అంటే 29th నైట్ ఫ్లాట్కి పిలిచాడు. వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ అయింది. ఆవేశంలోనో కోపంలోనో ఆమెను చంపేసి బాడీ పార్ట్స్ ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఫ్రిడ్జ్లో హ్యూమన్ పార్ట్స్, కొన్ని పార్ట్స్ ఫ్రిడ్జ్లో, ఇంకా కొన్ని పార్ట్స్ బ్యాగ్లో బయట. తర్వాత సర్చింగ్లో అది కూడా దారపాలెం అనే విలేజ్ దగ్గర దొరికింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఇది నార్మల్ రిలేషన్ కాదు, ఇది డేటింగ్ యాప్ ఆర్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయిన అఫైర్ అక్రమ సంబంధంగా మారింది. అయితే రవీంద్ర చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు 3.5 lakhs ఇచ్చానని, ఆయన ఇంకా మనీ కోసం ప్రెజర్ చేస్తుందని, అది సార్ట్అవుట్ చేసుకోవడానికే తన ఇంటికి పిలిచానని చెప్పాడు. అండ్ ఇందులో షాకింగ్ న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరు మ్యారేజ్కి ముందు మ్యారేజ్ తర్వాత కలిసిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రవీంద్ర భార్యకి షేర్ చేసింది ఆ అమ్మాయి. అయినా సరే తన భార్య రవీంద్ర భార్య అర్థం చేసుకుని సరే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఏదైతే జరిగిందో అది మర్చిపోండి ఇప్పటి వరకు. ఇక మీదట అయినా సరే నాకు ఒక ఆడపిల్ల పుట్టింది, ఈ ఆడపిల్ల కోసమైనా సరే నువ్వు మా ఇద్దరి మధ్యలోకి రామాక, మమ్మల్ని డిస్టర్బ్ చేయమాక అని చెప్పి రిక్వెస్ట్ చేసిందంట. అయినా వినకుండా రవీంద్ర పిలిచాడు కదా అని చెప్పి తన ఫ్లాట్కి వెళ్ళి ఐడి కార్డు తీసుకుని, అంటే నేవీ ఐడి కార్డు ఉంటుంది కదా, అది తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ గట్టి కరిసిందంట పక్కన వాళ్ళు వినాలని. ఎందుకు గట్టిగా అరుస్తున్నామని చెప్పి నోరెట్లో మూసేటప్పటికి మేబీ ముక్కు కూడా మూసిపోయి ఉండొచ్చు. దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఆమె చనిపోయింది. సో ఇది ప్లాన్ మర్డర్ ఏం కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా కోపంలో జరిగిన మర్డర్. సో చనిపోయిన తర్వాత బాడీని ఎలా హైడ్ చేయాలో తెలియక ఆన్లైన్ నుంచి ఒక నైఫ్, క్లీన్ చేయాల్సిన లిక్విడ్ ఏవైతే ఉంటాయో అవి ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుని క్లీన్ చేశాడు. తర్వాత రవీంద్ర వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోయాడు. కేసు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది. అదే షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అని చెప్పని రవీంద్రని స్పాట్కి తీసుకెళ్లారు. స్పాట్లో విక్టిమ్ రిలేటివ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు సడన్గా అటాక్ చేశారు, పోలీసులు కంట్రోల్ చేశారు, అక్కడ వరకు బాగానే ఉంది. సో ఇదే నేపథ్యంలో మౌనిక ఫాదర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన పోలీసు కాళ్ళ మీద పడిపోయి మాకు న్యాయం జరగాలని చెప్పి అడిగారు. పోలీసులు కూడా చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకోగలమో అవి తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అండ్ మీడియాతో మౌనిక ఫాదర్ మాట్లాడారు. ఆయన 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒకటి, మా అమ్మాయి తప్పు చేసి లాగిపెట్టి ఒకటి కొట్టి మాకు అప్పచెప్పాలి కానీ చంపేస్తామని అడిగారు. బాగుంది. ఇంకోటి అన్నారు, ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే మా అమ్మాయి చెడ్డదైతే నువ్వు వాడుకుని వదిలేయాలి కానీ చంపేస్తామని అడిగారు. ఒక కన్న తండ్రి మాట్లాడాల్సిన మాటలేనవి. ఇలాంటి క్రైమ్స్ మనకు ఒక వార్నింగ్. టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉంటే మనీ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. యాంగర్ కంట్రోల్ లేకపోతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఇలాంటి కేసెస్కి సొల్యూషన్ ఏంటి? స్ట్రిక్ట్ లాసా లేక అవేర్నెస్సా? కామెంట్లో చెప్పండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.